బిగ్గెస్ట్ అచీవ్మెంట్. చాలా బాగా ముందుకు పోగలిగాం. ఇక్కడ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, హెల్త్ విషయంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. ఆ ప్రాజెక్ట్ మీరు చూస్తే సంజీవని ప్రాజెక్టులో బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా లేటెస్ట్ నాలెడ్జ్ టెక్నాలజీ తీసుకొస్తున్నాడు. ప్రివెంటివ్ హెల్త్, రియల్ టైమ్ మానిటరింగ్, కాస్ట్ ఎఫెక్టివ్ క్యూరింగ్, ఈ 3 ప్రాధాన్యత పెట్టాం. ఎందుకంటే మన ఆరోగ్యం మనం తినే తిండిపైన, మనం తాగే నీళ్లపైన, మనం ఆలోచించే విధానం పైన వస్తుంది. అవన్నీ కూడా ఏ విధంగా చేయాలో చేసి ఒక ఆరోగ్యకరమైన సొసైటీని తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. ఇది కుప్పంలో బాగా సక్సెస్ అయింది. దీన్ని రాష్ట్రం అంతా 2026లో సంజీవిని ప్రాజెక్ట్ రాష్ట్రం అంతా కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడే చిత్తూరు జిల్లాలో స్టార్ట్ చేశాం. ఇప్పుడు నారావారిపల్లి, నారావారిపల్లి కూడా స్టార్ట్ అయింది. మొత్తం జిల్లా అంతా కూడా కంప్లీట్ చేస్తాం. ఒక విధంగా హెల్త్లో ఏ విధంగా మానిటర్ చేయాలో మీరే రేపటి నుంచి ఆ డీటెయిల్స్ చూస్తారు. చాలా ప్రాంప్ట్గా అపాయింట్మెంట్స్ మొదలుకొని కడాన అల్టిమేట్గా ఏఐ డాక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్ విత్ న్యూట్రిషన్, విత్ ట్రీట్మెంట్, విత్ హెల్త్ స్కోర్. ఈరోజు నీ హెల్త్ స్కోర్ ఎక్కడుంది అని చెప్పే పరిస్థితికి వస్తుంది. ఎవ్రీ 3 monthsకి ఒకసారి వల్నరబుల్ పేషెంట్స్ అందరి యొక్క క్లినికల్ టెస్టులు చేస్తాం. బాగా సేఫ్గా ఉండడం వదిలిపెడతాం, వాళ్ళకు వన్స్ ఇన్ ఇయర్ చేస్తాం. ఎవరైతే వల్నరబుల్గా ఉంటారో వాళ్ళు మాత్రం వన్స్ ఇన్ 3 months చేస్తాం. ఫస్ట్ రాష్ట్రం అంతా వల్నరబుల్గా ఉండే అందరినీ పూర్తి చేస్తున్నాం, తర్వాత స్టూడెంట్స్ చేస్తున్నాం, తర్వాత జనరల్ పబ్లిక్ కూడా చేస్తాం. అందరి హెల్త్ కాపాడడం మా బాధ్యతగా తీసుకుంటున్నాం. ఇట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్. విల్ వర్క్ ఇట్ అవుట్. ఇంకొక పక్కన కరెంట్ విషయంలో సోలార్ నేను చెప్పాను, ఇక్కడే సబ్స్టేషన్ పెట్టాం. ఇక్కడ వచ్చిన సోలార్ అంతా కూడా ఇక్కడే పెట్టి, బ్యాటరీ పెట్టి, స్టోరేజ్ కూడా పెట్టి, అక్కడి నుంచి ఇక్కడే డిమాండ్ సప్లైని బట్టి ఇక్కడే మేనేజ్ చేసుకుంటాం. బయట నుంచి కరెంట్ వచ్చే పరిస్థితి లేకుండా ఇక్కడే తయారు చేసుకుని సర్ప్లస్ ఉంటే అప్పుడు గ్రిడ్కి ఇస్తాం. ఒకవేళ రియల్గా డెఫిషిట్ ఉంటే తీసుకుంటాం కొద్దిగా. దానికి కూడా శ్రీకారం చుట్టాం. నిన్నే నేను సబ్స్టేషన్ కూడా ఇనాగరేట్ చేశాం. 2 నెలల్లో స్టోరేజ్ కూడా బ్యాటరీ పెట్టేస్తున్నారు. అక్కడి నుంచి అది కూడా స్టార్ట్ అవుతుంది. అవసరమైతే పంప్ సెట్స్ అన్నింటికి కుసుమ్ కింద సోలార్ ఇస్తాం. అది వాళ్ళు వాడుకునే మీటర్ పెట్టుకుంటాం. వాళ్ళు విల్లింగ్ అయితే వాళ్ళు ఎంత కరెంట్ ఇస్తారో ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళా కరెంట్ వాళ్ళు తీసుకోవచ్చు. స్వాపింగ్. ఇప్పుడు మనం వాళ్ళకు పీక్ ఉంది, కరెంట్ ఇస్తారు, వాళ్ళకు అవసరం మళ్ళా ఇస్తాం. ఆ కరెంటుతో వాళ్ళ స్కూటర్లు, సైకిళ్ళు, కార్లు, ట్రాక్టర్లు అన్నీ ఛార్జ్ చేసుకోవచ్చు. జీరో కాస్ట్. ట్రాన్స్పోర్టేషన్ కానీ వెహికల్స్ మీద కానీ కారు కొనుక్కుంటే ఇంకా మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉండదు. అలాంటి వాతావరణం తీసుకొస్తాం. ఇది ఒక మేజర్ ప్రాజెక్ట్ అవుతుంది. దీనివల్ల ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ అవుతుంది. 3వది నేచురల్ ఫార్మింగ్. ఏటీఎం ప్రాజెక్ట్ కూడా తీసుకొస్తున్నాం. నేచురల్ ఫార్మింగ్ తీసుకొస్తాం. ఇక్కడ పండించిన పంటలను తిరుపతికి పంపిస్తాం, రైతు బజార్లో పంపిస్తాం, జియో ట్యాగింగ్ చేస్తాం, సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ నేచురల్ ఫార్మింగ్ అని తెలియడం, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ రైతు పండించాడు, ఏ పొలంలో పండించాడు అనే డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఎవరన్నా వినియోగదారుడు ఎప్పటికప్పుడు చూసుకోవడానికి టెక్నాలజీ బ్యాకప్తో ఇవన్నీ కూడా వస్తాయి. ఇంకొక పక్క డైరీ చెప్పాను నేను. డైరీ పెద్ద ఎత్తున టేకప్ చేస్తున్నాం. మొన్నే మన వాళ్ళు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ చాలా బాగా సక్సెస్ అయింది. ఇది కూడా ఓస్ట్రస్ సింక్రనైజేషన్ ప్రోగ్రామ్. దీనివల్ల మీరు ఒకసారి చూసి 63% సక్సెస్ అయింది. ఇది 70-80% కూడా చేసే పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో రైట్ టైంలో కేర్ఫుల్గా ఆపరేట్ చేస్తే మంచి ఇది వచ్చింది. రెండోది యావరేజ్ ప్రొడక్షన్ 5.7 లీటర్స్ ఉంటే ఇప్పుడు 8.8 లీటర్స్ పెరిగింది. మోర్ దెన్ 33% ప్రొడక్టివిటీ పెరిగే పరిస్థితి వచ్చింది. అదే మరి ఇక్కడ సేద్యం నేను చూస్తే నిన్న జీవామృతం